Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about mesomeric effect. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేదా 11th క్లాస్ కెమిస్ట్రీ అంటాం. అందులో ఆర్గానిక్ కెమిస్ట్రీలో సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అనే టెక్నిక్స్ అనేటువంటి చాప్టర్లో మెసోమెరిక్ ఎఫెక్ట్ గురించి మాట్లాడదాం. ఏంటి మెసోమెరిక్ ఎఫెక్ట్? ఇది అంతా సిమిలర్ టు రెజనెన్స్ ఎఫెక్టే. ఆల్ మెసోమెరిక్ ఎఫెక్ట్స్ ఆర్ కాల్డ్ రెజనెన్స్ ఎఫెక్ట్స్ అనొచ్చు, కానీ బట్ నాట్ ఆల్ రెజనెన్స్ ఎఫెక్ట్స్ ఆర్ మెసోమెరిక్. ఒక నేరో డిఫరెన్స్ ఉంటుంది, అది తర్వాత కాన్సెప్ట్లో డీటెయిల్గా చూద్దాం. ఇది ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, బోర్డ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. సరే చూద్దాం. వాట్ ఈజ్ రైట్ ఏ నోట్ ఆన్ మెసోమెరిక్ ఎఫెక్ట్. మెసోమెరిక్ ఎఫెక్ట్ చెప్పాలంటే ముందు మనకు కాంజుగేటెడ్ సిస్టమ్ అంటే ఐడియా ఉండాలి. కాంజుగేటెడ్ సిస్టమ్ అంటే ఆల్టర్నేట్ డబుల్ బాండ్ ఉన్న సిస్టమ్. సింగిల్ డబల్ సింగిల్ డబల్ సింగిల్ డబల్ సింగిల్ బాండ్ ఇట్లా, ఓకేనా? ఇలా ఉన్న సిస్టమ్ని ఏమంటామంటే కాంజుగేట్ సిస్టమ్ అంటాం. అది ఓపెన్ చైన్ కావచ్చు, ఇట్లా అరోమాటిక్ రింగ్ అయినా కావచ్చు. మన బెంజిన్ రింగ్ ఒక కాంజుగేట్ సిస్టమే. డబల్ సింగిల్ డబల్ సింగిల్ డబల్ ఇలాంటి కాంజుగేట్ సిస్టమ్, ఓకేనా? ఇలాంటి కాంజుగేట్ సిస్టంలో ఒక యాటమ్ కానీ గ్రూప్ కానీ అటాచ్ అయ్యి ఉంటుంది కాంజుగేట్ సిస్టంలో. ఆ గ్రూప్ లేదా యాటమ్ ఏం చేస్తుందంటే ఈ ఎంటైర్ మాలిక్యూల్లో ఎలక్ట్రాన్ పెయిర్ డిస్ప్లేస్మెంట్ కలిగిస్తుంది. ఎలక్ట్రాన్ పెయిర్ డిస్ప్లేస్మెంట్ కాజ్డ్ బై అన్ యాటమ్ ఆర్ గ్రూప్. యాటమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ లాంటిది కావచ్చు, గ్రూప్ అంటే అమైన్ గ్రూప్ లాంటిది కావచ్చు. ఇలా ఏవైనా యాటమ్ కానీ గ్రూప్ కానీ ఇలాంటి కాంజుగేట్ సిస్టంలో ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ కలిగిస్తాయి, ఓకేనా? దాన్నే మెసోమెరిక్ ఎఫెక్ట్ అంటాం. కాంజుగేట్ సిస్టమ్ అంటే ఆల్టర్నేట్ డబుల్ బాండ్ ఉన్న సిస్టమ్, ఓకేనా? సరే, డెఫినేషన్ రాద్దాం. ముందు ఏం రాయొచ్చు అంటే ది ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ caused by ఎవరు? an atom or group. ఇక్కడ ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ ఎలక్ట్రాన్ పెయిర్ డిస్ప్లేస్మెంట్ అనేది చెప్పుకోవచ్చు. caused by an atom or group along the chain by conjugate mechanism. ఓకే, ఒక కాంజుగేట్ సిస్టంలో చైన్ వెంబడి ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ కలిగించేటువంటి గ్రూపు లేదా యాటమ్నే అలా జరిగితే ఆ ఎఫెక్ట్నే మెసోమెరిక్ ఎఫెక్ట్ అంటారు, ఓకేనా? ఈజ్ కాల్డ్ మెసోమెరిక్ ఎఫెక్ట్. ఓకే, సరే, బాగుంది. మరి ఇది ఎలాంటి ఎఫెక్ట్? ఇట్ ఈస్ ద పర్మనెంట్ ఎఫెక్ట్. ఏమంటున్నాం? ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ ఎఫెక్ట్. ఓకే, ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ ఎఫెక్ట్. ఆ గ్రూప్ ఉందంటే ఆ సిస్టంలో ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. సరే, మరి ఇది ఎలా ఉంటుంది? మనం గతంలో చెప్పుకున్న ఇండక్టివ్ ఎఫెక్ట్ లాగా ఫస్ట్ కార్బన్ నుంచి సెకండ్ కార్బన్, సెకండ్ నుంచి థర్డ్ నుంచి ఫోర్త్ వస్తే తగ్గిపోతుందా ఎఫెక్ట్ అంటే? నో. టిల్ ద ఎండ్ ఆఫ్ ద చైన్, అంటిల్ ద కాంజుగేషన్ ఈజ్ అవైలబుల్, దిస్ ఎఫెక్ట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ విత్ సేమ్ ఎఫెక్ట్ అంట. ఓకే, అదే రాద్దాం. దిస్ ఎఫెక్ట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్. This effect is transmitted along the chain వెంబడి. చూద్దాం ఎలాగా. along the chain with the same effect. ఫస్ట్ కార్బన్ దగ్గర ఎంత ఉంటుందో ఎఫెక్ట్, లాస్ట్ కార్బన్ వరకు కూడా చైన్లో అదే ఎఫెక్ట్ ఉంటుంది. విత్ సేమ్ ఎఫెక్ట్ అంటిల్ కాంజుగేషన్ ఈజ్ అవైలబుల్. అంటిల్ కాంజుగేషన్ ఈజ్ అవైలబుల్. ఎంతవరకు అయితే చైన్లో కాంజుగేషన్ అవైలబుల్గా ఉంటుందో
అంతవరకు సేమ్ ఎఫెక్ట్ ఉంటుందట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలక్ట్రాన్ ఇచ్చే గ్రూప్ అనుకో, ఒక ఎలక్ట్రాన్ పేరు ఇచ్చేసింది, కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది కదా, ఈ పై బాండ్ పేరు ఇక్కడికి, నెక్స్ట్ ఈ పై బాండ్ పేరు ఇక్కడికి, ఈ పై బాండ్ పేరు ఇక్కడికి, లైక్ దిస్ కంటిన్యూగా. సపోజ్ అది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అనుకో, ఎలక్ట్రాన్ తీసుకునేది అనుకో, ఈ ఎలక్ట్రాన్ పేరు ఇక్కడికి, ఈ ఎలక్ట్రాన్ పేరు ఇక్కడికి, ఇవి ఇక్కడికి, లైక్ దిస్, అట్లా అనమాట. సో till the end of chain or until the conjugation is available, the effect of electronic displacement is same. అదే అనమాట. సరే, దీంట్లో టైప్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. టైప్స్ ఆఫ్ మెసోమెరిక్ ఎఫెక్ట్. మెసోమెరిక్ ఎఫెక్ట్లో టైప్స్, ఓకే, ఏంటవి? రెండు ఉన్నాయి. ఒకటి పాజిటివ్ మెసోమెరిక్ ఎఫెక్ట్, ప్లస్ ఎం ఎఫెక్ట్ అంట. ద గ్రూప్స్ విచ్ కాజ్ అ పాజిటివ్ మెసోమెరిక్ ఎఫెక్ట్ ఆర్ కాల్డ్ ప్లస్ ఎం గ్రూప్స్. మరి ఎవరైతే ఎలక్ట్రాన్ పెయిర్ ఇచ్చేస్తూ రెస్ట్ ఆఫ్ ద మాలిక్యూల్లో ఎలక్ట్రాన్ డెన్సిటీని ఇంక్రీజ్ చేస్తారో అలాంటి గ్రూపులలో పాజిటివ్ మెసోమెరిక్ గ్రూప్స్ అంటారు. సో ద గ్రూప్స్ విచ్ increase the electron density in the rest of the molecule, which increase the electron density in the rest of the molecule are called, అలాంటి వాళ్ళని ఏమంటారంటే ప్లస్ ఎం గ్రూప్స్, పాజిటివ్ మెసోమెరిక్ గ్రూప్స్ అంటారు. మాలిక్యూల్కి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇచ్చేవి ఎవరున్నారు అంటే ఎగ్జాంపుల్ క్లోరిను, బ్రోమిను, అయోడిను, అమైన్ గ్రూపు, ఓకేనా, హైడ్రాక్సిల్ గ్రూపు, ఆల్కాక్సీ, పర్టికులర్గా మిథాక్సీ ఎక్సెట్రా. ఎలా హాలోజన్ 7th గ్రూప్ ఎలిమెంట్ కదా, ఒక బాండ్ ఫామ్ చేస్తే 3 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 3 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్. అయోడిన్ అంతే, ఓకే, నైట్రోజన్ 1 lone pair, ఆక్సిజన్ 2 lone pair, మిథాక్సీ ఆక్సిజన్ దగ్గర 2 lone pair. సో దే కెన్ ఏబుల్ టు డొనేట్ ఎలక్ట్రాన్ పేర్, దే కెన్ గివ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ టు ది రెస్ట్ ఆఫ్ ద మాలిక్యూల్ సో దట్ దే ఇంక్రీజ్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద మాలిక్యూల్. అలాంటి వాటిని పాజిటివ్ మెసోమెరిక్ గ్రూప్స్ అంటాం. ఆ ఎఫెక్ట్ని ప్లస్ ఎం గ్రూప్ అంటాం. మరి నెగిటివ్ మెసోమెరిక్ ఎఫెక్ట్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం? దీనికి రివర్స్ అంతే. ఎలాంటి గ్రూప్స్ ఉండాలి? ద గ్రూప్స్ విచ్ డిక్రీజ్ ది ఎలక్ట్రాన్ డెన్సిటీ, decrease the electron density in the rest of the molecule are called, ఇలాంటి వాటిని ఏమంటారంటే నెగిటివ్ మెసోమెరిక్ గ్రూప్స్, మైనస్ ఎం గ్రూప్స్ అంటాం. ఏమైనా ఉన్నాయి ఎగ్జాంపుల్ అంటే చూద్దాం. అక్కడ హాలోజన్లు, అయోడిను, అమైను, హైడ్రాక్సిలు, ఆల్కాక్సీ అయితే నెగిటివ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ తీసుకెళ్ళిపోయేవి, గ్రూప్ తన వైపు ఎలక్ట్రాన్ నుంచి లాగేసుకునేది. ఎవరున్నారు అట్లా అంటే నైట్రో గ్రూప్ NH2, ఓకేనా, తర్వాత ఆల్డిహైడ్ గ్రూప్, కీటో గ్రూప్, దెన్ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్, ఓకేనా, అమైడ్ గ్రూప్ C++NH2, తర్వాత సల్ఫోనిక్ యాసిడ్ ఎక్సెట్రా, ఓకేనా. ఇలాంటివన్నీ కూడా మనకు ఎలక్ట్రాన్ డెన్సిటీని మాలిక్యూల్ నుంచి తగ్గించేస్తాయి, తమ వైపు పుల్ చేసి. అందుకు నెగిటివ్ మెసోమెరిక్ గ్రూప్స్ అంటాం. ఇది రాస్తే చాలు, బోర్డ్ ఎగ్జామ్స్లో 4 మార్క్స్ ఇస్తాడు. ఎక్కువ రిస్క్ తీసుకోనక్కర్లేదు, సింపుల్. ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ కాజ్డ్ బై, ఎలక్ట్రాన్ పెయిర్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాజ్డ్ బై, ఎట్లయినా రాయి, బై అన్ ఆటమ్ ఆర్ గ్రూప్ అలాంగ్ ద చైన్ బై కాన్జుగేట్ మెకానిజం ఇస్ కాల్డ్ మెసోమెరిక్. పర్మనెంట్ ఎఫెక్ట్ ఎండ్ ఆఫ్ ద చైన్ వరకు సేమ్ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద మాలిక్యులర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ పెంచితే పాజిటివ్, తగ్గిస్తే నెగిటివ్ మెసోమెరిక్. ఓకే, hope you understand. Keep watching for more videos. Thank you.